థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటి గ్రాండ్ సక్సెస్ని ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి, వారిని ప్రోత్సహించి పంపించినందుకు తల్లిదండ్రులకి హార్ట్లీ వెల్కమ్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మనము మంచి రిజల్ట్ని ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే కేవలం 50 మందిలో 23 నవోదయ సీట్లు సాధించాము. సో చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం శ్రీరామ అకాడమీ జనవరి 22, 2024 ప్రారంభించడం జరిగింది. శ్రీరామ్ అకాడమీ అనే నేమ్తో స్టార్ట్ చేశాము. తర్వాత చక్కగా ప్లానింగ్ ప్రకారం తీసుకొని వచ్చి విద్యార్థులకి నవోదయలో మరియు సైనికులు చక్కని శిక్షణ ఇచ్చి ఇంతటి సక్సెస్ని చేకూర్చడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఈ సక్సెస్ మీట్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మండల అధ్యక్షురాలు, ఏదైనా అడిగినా కాదనకుండా చేయగలిగే మా అమ్మగారు నాగేశ్వరమ్మ గారికి హార్ట్లీ వెల్కమ్ అండి. అడగగానే కాదనకుండా వచ్చింది. నెక్స్ట్ అవర్ న్యూ విజన్ లీడర్, మా గాంధీనగర్ కానీ గణేష్ కాలనీ కానీ సాయిరామ్ సెంటర్లో ఏ టైంలో అయినా కాల్ చేయండి, ఖచ్చితంగా నేనున్నానని మన ముందుకు వస్తారు. ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. సో దేనికి వెనుకడుగేయకుండా ధైర్యంగా ప్రతి పని ముందుండి నడిపించి, అలాగే మా ఇన్స్టిట్యూట్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గఫూర్ అన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ అన్న. చాలా బిజీగా ఉన్నావు, ఆయన నా కోసం వచ్చావు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేయాలి. నెక్స్ట్, ఈరోజు నేను ఇంతటి సక్సెస్ సాధించడానికి మరియు ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం అవడానికి ముఖ్యంగా 2 వ్యక్తులు కారణమండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు మా మిస్సెస్ విజయలక్ష్మి గారు, రెండవది ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్ అక్షర్ధామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యుగేందర్ రెడ్డి సార్. సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం, నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు కృతజ్ఞత చెప్పడం కూడా చాలా తక్కువే. నేను ఇంతకు మించి మంచి అవకాశం మీకు చెప్పుకోవడానికి దొరకదు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సక్సెస్ సగభాగం మీది కూడా ఉంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా మిస్సెస్, నేను ఆ సార్తోనే శ్రీరామ్ అకాడమీ ప్రారంభమైంది. ఆ తర్వాత మా స్టాఫ్ మెంబర్స్, ఒక చెట్టు పర్ఫెక్ట్గా నిలబడాలంటే వేర్లు బలంగా ఉండాలి. కానీ వేర్లు ఏమాత్రం తేడాగా ఉన్నా చెట్టు అనేది బలంగా ఉండదు. సో వేర్లు మనకి కనపడవు, కింద ఉంటాయి. కానీ ఆ వేర్లు ఎంతైతే బలంగా ఉంటాయో చెట్టు అంత బాగా వెళ్తుంది, అంత మంచి ఫలాలను, ఫ్రూట్స్ని అందిస్తుంది. సో అలా వెనుకొండి ఈ సక్సెస్కి అనునిత్యం కృషి చేసి కష్టపడి శ్రమించిన మా స్టాఫ్ మెంబర్స్కి పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. సురేష్ సార్, తెలుగులో చాలామందికి అక్షరాలు కూడా రాని వాళ్ళని స్పెషల్ క్లాసెస్ తీసుకొని సీటు సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే గణేష్ సార్, చక్కని టైమింగ్తో ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేయటం, ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం, కరెక్షన్ చేయడం, ర్యాంకులు వేసుకోవడం, టైం అంటే టైం, పర్ఫెక్ట్ టైం. పిల్లలకి ఇష్టమైన టీచర్ కూడా గణేష్ సార్. నెక్స్ట్, తన అనుభవంతో చక్కని సలహాలు, సూచనలు ఇస్తూ మమ్మల్ని శ్రీరామ్ అకాడమీని ప్రోత్సహిస్తూ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి మా అజయ్ సార్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నెక్స్ట్, ఇంగ్లీష్లో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో వారికి విజయలక్ష్మి మేడం, నందిని మేడం ఇద్దరు కలిసి చాలా దగ్గరగా తీసుకొని చక్కని క్లాసెస్ చెప్పి వాళ్ళకి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో వాళ్ళని సరిదిద్ది 100% సక్సెస్ని చేకూర్చడానికి
కృషి చేశారు. విజయలక్ష్మి మేడంకి, నందిని మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెన్నారావు సార్, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సార్ చాలా పీక్ స్టేజ్లో 2 months మన దగ్గర వర్క్ చేయడం జరిగింది. చాలా ఆ 2 నెలలలో కావాల్సినంత స్టఫ్ని ఇచ్చి చాలా చక్కని ట్రైనింగ్ చేసి పిల్లల్ని ముందుకు నడిపించి తీసుకువచ్చారు. సక్సెస్లో సార్కి కూడా చాలా పాత్ర ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు సార్ డిఎస్సి కోచింగ్లో ఉన్నారు, అయినా సరే ఈ ప్రోగ్రాం కోసమే హైదరాబాద్ నుంచి పనిగట్టుకొని వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే శ్రీరామ్ అకాడమీ వాళ్ళు లేకపోతే లేదు అన్నంత ఇదిగా వాళ్ళు చాలా చక్కగా పూర్తిగా కృషి చేసుకుంటూ చిన్నారులను దగ్గరగా తీసుకోవడం, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసుకోవడం, ఉదయం నుంచి రాత్రి దాకా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, సాయిలక్ష్మి మేడం అండ్ మణికంఠ సార్. చాలా చక్కగా విద్యార్థుల్ని ప్రేమగా చూసుకోవడంలో, వాళ్ళకి ఏ లోపం లేకుండా చూసుకోవడంలో 100% వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మీరాబి ఆంటీ గారు, నన్ని గారు పిల్లలకి హెల్త్ విషయంలో కానీ చక్కని టిఫిన్, భోజనం, ఈవినింగ్ స్నాక్స్, మిల్క్ కరెక్ట్ టయానికి అందచేసి పిల్లలకి వాళ్ళు తిననన్నా సరే కొద్దిగా తినన్న ఆయన బతిలాడి మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో కృషి చేశారు. మీరాబి ఆంటీ గారు, నన్ని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాట్ లీస్ట్, సో బ్యూటిఫుల్ సక్సెస్ ఈ చిన్నారులకి, సీటు సాధించిన విద్యార్థులకి ఈ 7 నెలల పాటు పాప చాలా కష్టపడ్డారు. ఇష్టంతో కూడిన కష్టపొంది సీటుని సాధించుకున్నారు. ఈరోజు వారు ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవడానికి చాలా ఉపయోగపడే ఇలాంటి స్కూల్స్లో సీట్ సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. వాళ్ళని మేము చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. చదువు విషయంలో కొద్దిసార్లు కఠినంగా కూడా ఉన్నాము. అయినా సరే వాళ్ళు చాలా చక్కగా చదివి మా కోసమే వీళ్ళంతా కష్టపడుతున్నారని గ్రహించి ఇంతటి చక్కని ఘన విజయాన్ని తల్లిదండ్రులకి అలాగే శ్రీరామ్ అకాడమీకి అందించినటువంటి ప్రతి ఒక్క చిన్నారికి, సీటు వచ్చినా సీటు రాకపోయినా ప్రతి ఒక్క విద్యార్థికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ సక్సెస్తో మీరు ఆగిపోతున్నా మరిన్ని సక్సెస్లు మీ ముందున్నాయి. ఇది ఫస్ట్ సక్సెస్ మాత్రమే. ఎన్నో సక్సెస్లతో మీరు ఇంకా మీ భవిష్యత్తులో మంచిగా రాణించాలి. సో దానికి మీరు ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎఫర్ట్ను పేషెన్స్తో, హార్డ్ వర్క్తో మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్, ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ గోల్ మీద మీ యొక్క దృష్టిని నిలపండి. ఖచ్చితంగా మీరు ఆ గోల్ని రీచ్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, స్టే అలర్ట్. ఏ మాత్రం మీరు నిర్లక్ష్యం వహించినా, అలసత్వం వహించినా వెనక నుంచి ఇంకొకళ్ళు దాటుకొని వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదమైనా పొంచి ఉంచు, ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్వేస్ గివ్స్ రైట్ ఇన్పుట్ టు యువర్ సెన్సెస్. సో మీ యొక్క నోరు, కళ్ళు, చెవులు అన్నీ అదుపులో, కంట్రోల్లో పెట్టుకోవాలా. ప్రతి దాన్ని గమనిస్తూ ఉండాలా. మనం మాట్లాడే మాట తీరు చాలా హుందాగా ఉండాలి. వీటిని కూడా మీరు జాగ్రత్తగా పాటించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లీవ్ కంఫర్ట్ జోన్. సో ముఖ్యంగా ఇది చాలామంది చేయాల్సిన పని. లీవ్ కంఫర్ట్ జోన్. ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏసీయే కావాలా, కారే కావాలా, లేదంటే మాకు పరుపులే కావాలా అనేది లేకుండా కంఫర్ట్ జోన్ను వదిలి బయటికి రండి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చినట్లయితే మీరు ఎక్కడైనా సరే హ్యాపీగా వర్క్ చేసుకుంటే సక్సెస్ అనేది మీ వెంట 100% ఉంటుంది. సో పట్టుదల ఉండి నువ్వు కనుక ప్రయత్నిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకే.
సో మీరు ప్రతి దాంట్లో ఇలాంటి ఎన్నో సక్సెస్లు చూడాలి. తద్వారా మీ ఊరికి, తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువులకి, అలాగే మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.